హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను కాజా విజ్జుని. అందరూ వంటలు చేయడం అన్నీ చూపిస్తున్నారు కదా యూట్యూబ్లో. ప్రతి ఒక్కరూ వంటలు ఎలా చేయాలి, ఎలా తినాలి ఇలాంటివి చూపిస్తున్నారు. కానీ గిన్నెలు తోమడం ఎవరైనా చూపిస్తున్నారా? పని మనిషిని పెట్టుకుంటారు, కానీ పని మనిషి మంచిగా తోమదు. అదే మనం తోముకున్నాం అనుకోండి, మన గిన్నెలు మనం నీట్గా తోముకోవాలనిపిస్తుంది. కాబట్టి విమ్ సోప్తో కానీ విమ్ లిక్విడ్తో కానీ గిన్నెల్ని ఇట్లా తోముకోవాలన్నమాట. ఓకేనా? చూడండి ఎలా తోముతున్నానో నేను. గ్లాసెస్ అయితే ఎలా తోమాలి, ప్లేట్స్ అయితే ఎలా తోమాలి అనేది చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటివి వింత వింత వీడియోస్ పెడుతూ ఉంటా. ఓకేనా? అందరూ సేమ్ పెడితే రొటీన్ అయిపోతుంది కదా. బట్ అందుకోసమని నేను గిన్నెలు తోమడం కూడా నేర్చుకుంటారని పెడుతున్నా. ఎందుకంటే చాలామంది బ్యాచిలర్స్ ఉంటారు, బాయ్స్. పాపం వాళ్ళకి ఎలా తోమాలో కూడా తెలియదు. అందుకోసమని అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కానీ మన గిన్నెలు మనం తోముకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. ఏమి చూస్తే ఎంత స్టైల్ అవుతుంది, ఏమి ఇంట్లో పని ఏమైనా చేసుకుంటుంది అనుకుంటున్నారా? నేను కూడా ఇంతకుముందు పని మనిషిని పెట్టాను, కానీ 1 మంత్లోనే మానిపించాను. ఎందుకంటే ఆమె పని చేసి వెళ్ళాక మళ్ళీ సేమ్ పని నేను కూడా చేసేదాన్ని. అట్లా చేసేదన్నమాట ఆమె. అందుకని అప్పటి నుంచి ఇంకా నేనే తోముకుంటున్నాను. గిన్నెలు తోమడంలో 25 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇప్పటి వరకు. మన పని మనం చేసుకుంటే మనకి ఎక్సర్సైజ్ అవుతుంది. అండ్ మెయిన్ మనసులో చాలా హ్యాపీగా ఉంటుంది. బాగా తోముకున్నాం కదా. అదే పని మనిషి ఉందనుకోండి, ఆమె ఎట్లా తోముకుందో, గిన్నెలకి ఎక్కడ ఏ మరకలు ఉన్నాయో, ఏ సర్ఫ్ ఉందో, ఏ సబ్బు ఉందో, ఎలా స్మెల్ వస్తున్నాయో అని ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తాం. అదే మనం తోముకున్నాం అనుకోండి, మంచిగానే తోముకుంటాం కాబట్టి ఎక్సర్సైజ్ ఉంటుంది, కాబట్టి అన్ని విధాల మనకి హ్యాపీనెస్ ఉంటుంది. బాడీకి మనసుకి హ్యాపీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.